ద్వారా అర్థవంతంగా మనం పాడిన మితమై. There was one sister, young sister in our midst in Delhi. మా యొక్క సహవాసంలో ఢిల్లీలో ఒక యవన సహోదరి ఉంది. She was doing her post graduation in Delhi University. ఢిల్లీ యూనివర్సిటీలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ తను చేస్తా ఉంది. One day, before she came to Lord Jesus Christ, ఆ యొక్క యవన శ్రీ ప్రభువైన యేసుక్రీస్తు అని అంగీకరించడానికి ముందు when she left college and went home, అతను కాలేజ్ ముగించుకొని ఇంటికి వెళ్ళింది. she saw her mother taking out all the old idols in the puja mandiram and putting them in a gunny bag. తన యొక్క తల్లి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవతా విగ్రహాలని వాటిని తీసి ఒక గని బ్యాగ్ లో వేయడం తను చూస్తా వచ్చింది. And then she came and saw it. తను దాన్ని చూసింది. She got shocked. తను ఎంతో విచిత్రానికి గురైంది. Because she had been worshipping those idols all that while. అంతవరకు కూడా అదే విగ్రహాలను వారు పూజిస్తా వచ్చారు. And then she asked her mummy. అప్పుడు తన తల్లి గారిని అడిగింది, hey mummy, what are you doing? అమ్మాయి ఏం చేస్తా ఉన్నావు? Where you taking out all those devils and putting them in a gunny bag? ఆ యొక్క దేవతా విగ్రహాలన్నిటిని ఎందుకు తీసి ఆ యొక్క గని బ్యాగ్ లో వేస్తా ఉన్నావు? Then mother said. అప్పుడు తల్లి చెప్పింది, Betty, festival is coming. అమ్మా పండగ వస్తుంది. These gods have become old. ఈ యొక్క దేవతలంతా పాతపడిపోయినాయి. So I want to replace them with new gods. వీటన్నిటిని నేను మరొక నూతనమైనటువంటి విగ్రహాలతో నేను రీప్లేస్ చేస్తానని. She further got shocked. ఇంకా తనకి ఇంకా విచిత్రం అనిపించింది. If they be gods, how can they become old? వారు గనక దేవతలు దేవుళ్ళు అయితే అవి పాతగా ఎలా అయిపోతాయి? So that where she felt whatever she had been doing, all pujas and puraskaras, they are all wasteful exercise, she thought. అప్పుడు తను అనుకుంటా వచ్చింది, ఇంతవరకు ఏదైతే పూజ పునస్కారాలు అన్ని చేస్తా వచ్చామో అదంతా కూడా వృధా అని అనుకునింది. And then she started seeking the true and the living God. అప్పుడు తను ఆ యొక్క నిజమైనటువంటి సత్య దేవుణ్ణి వెతకడం ప్రారంభించింది. And in one of the meetings for our January 1st meeting, మా యొక్క జనవరి 1 యొక్క కూడికల్లో she came to our meeting and she was born again. తను మా యొక్క మందిరంలో కూడికలకు వచ్చి తను రక్షించబడింది. And she accepted the Lord and she confessed her sins. She became the child of God. తను తన యొక్క పాపంలో ఒప్పుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డగా చేయబడింది. From then on there was struggle at home. దాని తర్వాత ఇంటిలో పోరాటం మొదలైంది. When they have come to know that every Sunday she is attending the church, they opposed it. దేనైతే వారు వ్యతిరేకిస్తా ఉన్నారో ఆమె ఆ విధంగా సంఘానికి ప్రతి ఆదివారం వెళ్తుందని వారు తెలుసుకున్నారు. All her relatives are judges and advocates, senior advocates in Supreme Court. ఆ యొక్క ఎవరి స్త్రీ యొక్క బంధువులందరూ కూడా ఆ యొక్క హైకోర్టులో జడ్జెస్ గా న్యాయమూర్తులుగా న్యాయవాదులుగా ఉంటా ఉన్నారు. So they all came and relatives came and then tried to brainwash her. వారి బంధువులందరూ కూడా వచ్చి తన యొక్క బుర్ర అంతా కూడా శుభ్రం చేయాలని ప్రయత్నం చేశారు. But she would not budge. తన ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు stuck to the faith that she had in Christ. యేసు ప్రభువారి మీద ఉంచినటువంటి విశ్వాసం మీద స్థిరంగా ఉంది. But they had been troubling her very much at home. తనని ఇంటి దగ్గర ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. Once she came and met the elders of the church. We were gathering in a room. మేము అక్కడ రూమ్ లో గ్యాదర్ అవుతున్నటువంటి సమాజంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్దలు కలిసింది. She came and told us what troubles that she is going through. తన ఎటువంటి ఇబ్బందులమైన పరిస్థితులు గుండా వెళ్తా ఉందో తన మాతో పంచుకునింది. And then she cried. తన ఎంతగానో ఏడ్చింది. అప్పుడు I said, uncle, I have left all in my mind, all my relatives in my mind. Though I am living there, I am not for them. అంకుల్, నేను నా యొక్క మనసులో మా బంధువులందరి గురించి మర్చిపోయాను. నేను వాళ్ళతో ఉంటున్నాను కానీ వారందరి గురించి నేను వదిలేసాను. నాకు యేసు ప్రభు కావాలని. They are troubling me. వారు నన్ను ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. Where will I go? నేను ఎక్కడికి వెళ్ళగలను? And then she cried. Then I said, then she said, pray for me. అప్పుడు తను చెప్పింది, అంకుల్ నా కోసం ప్రార్థన చేయని అని చెప్పింది. We told her, you pray first, then we will pray for you. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసుకో, దాని తర్వాత నీ కోసం మేము ప్రార్థన చేస్తాం. Then she prayed and cried. తను ప్రార్థన చేస్తూ ఏడుస్తూ వచ్చింది. In prayer again and again she was telling. ప్రార్థనలో తను పదే పదే ఒక మాట చెప్తా ఉంది. Lord, where will I go? ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళగలను? Where will I go leaving you? ప్రభువా, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? Lord, help me. Like that she was praying. ప్రభువా, నీవు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తా ఉంది. That was the time God has put burden in my heart. ఆ సమయంలో this song. ఆ సమయంలో ఈ యొక్క పాట రచించడానికి దేవుడు నా హృదయంలో తలంపునిచ్చాడు. John's Gospel, యోహాను సువార్త chapter 6. 6వ అధ్యాయము. John's Gospel, chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయము. Where Lord Jesus Christ initiates his disciples to the deeper truth concerning himself. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి లోతైన సత్యాలు యేసు ప్రభువు తన శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు. Many disciples who have been following him left him.
అనేక మంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఆయన వదిలేస్తా వచ్చారు. వదిలేశారు ఆయన. And then he turned to his own disciples, 12 disciples. ఆయన యొక్క 12 మంది శిష్యుల వైపు తిరిగాడు. And then he said, will you also go away? మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. And then what Peter said? అప్పుడు పేతురు ఏమని చెప్పాడు? John's Gospel, యోహాను సువార్త chapter 6, 6వ అధ్యాయము verse 68. 68వ వచనం. John's Gospel, chapter 6, verse 68. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. Then Simon Peter answered him, Lord, to whom shall we go? Thou hast the words of eternal life. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడు. To whom shall we go? ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? Whither shall I go? ఎక్కడికి వెళ్ళగలము? Thou hast the words of eternal life. నీవే నిత్యజీవ మాటలు గలవాడు. So we prayed and sent her. మేము ప్రార్థన చేసి ఆమెను పంపించాం. And then God has been working out certain words and phrases and music and all that. దేవుడు కొన్ని మాటల ద్వారా నాతో మాట్లాడుతా ఉన్నాడు, కొంత మాట్లాడుతా ఉన్నాడు. And this song came out of that experience. ఆ యొక్క అనుభవం నుంచి ఈ యొక్క పాట వచ్చింది. Now I will sing. అంకుల్ పాడతారా పాట? తెలుసా ఎంత